భావతరంగాలు ఆడియో స్టోరీస్కి స్వాగతం పలుకుతూ ప్రియమైన స్నేహితులతో మీ పద్మావతి. స్నేహితులు, ఈరోజు మనం వినబోతున్న కథ ఏది మానవత్వం. ఈ కథను రచించిన వారు శ్రీమతి వేదుల సత్య పద్మావతి గారు. ఇక కథలోకి వెళదాం. ఏది మానవత్వం కథ. సంధ్యకాంతి కెంజాయి రంగు పులుముకుందుకు సిద్ధపడుతోంది. బడి నుండి రాగానే స్నానం చేసి వేడి టీ త్రాగుతూ రేపు చెప్పాల్సిన పాఠాలను చూస్తున్నాను. మా ఇంటి పక్కనే ఉన్న పాతకాలం నాటి పెద్ద పెంకుటింటి ముందు హడావిడిగా కార్లు, స్కూటర్లు ఆగుతున్న శబ్దం వినపడింది. బయట వరండాలోకి వచ్చి చూశాను. చాలామంది జనం కనబడడంతో ఆసక్తిగా చూస్తూ నిలబడ్డాను. మేము ఆ ఊళ్ళోకి, ఆ ఇంట్లోకి వచ్చి 2 రోజులే కావడం వలన ఆ వీధి విషయాలేవి నాకు తెలియవు. ఎదురుగా ఉన్న పెంకుటింట్లో ఒక వాటాలో నుండి ఒక ముసలావిడ కూడా హడావిడిగా అక్కడికి వెళ్ళడం కనబడింది. మా ప్రక్క వాటాలో ఉన్న శంకరం మాస్టర్ బయటకు వచ్చారు. ఏంటి మాస్టారు అంటూ ఆయన కూడా. ప్రక్క ఇంటి వైపు దృష్టి సారించాను. నా ఆసక్తిని గమనించినట్లు ఎవరో సాధువో సన్యాసో వచ్చి ఉంటారు. ఒకంత వ్యంగ్యం ఆయన కంఠంలో వినబడింది. నాకు ఆశ్చర్యం అనిపించింది. ఈ 2 రోజులుగా ఆయన్ని గమనిస్తూనే ఉన్నాను. నిత్యం పూజ చేస్తేనే గాని కాఫీ కూడా త్రాగరు. అలాంటి వారు ఆ విధంగా మాట్లాడడం ఆశ్చర్యం అనిపించింది. క్రొత్త మొహమాటంతో నా ఆశ్చర్యాన్ని పైకి తెలియకుండా మాట మార్చేశాను. లోకాభిరామాయణం మొదలుపెట్టాం. శంకరం గారి భార్య ప్రమీల గారు వచ్చి, ఇంక భోజనాలు అక్కర్లేదా, కబుర్లతో కడుపు నిండిపోయిందా అనే వరకు వరండాలో అలాగే కూర్చుండిపోయాం. మేము వచ్చి 2 నెలలు దాటింది. శంకరం గారి కుటుంబంతో బాగా సాన్నిహిత్యం పెరిగింది. ఆ వీధిలో ఉన్న పరాంకుశం గారు, శర్మగారు, బాబ్జీలతో పరిచయం కలిగింది. కానీ ప్రక్కనే ఉన్న పరంధామయ్య గారితో అస్సలు పరిచయం కలగలేదు. అమ్మకు ఇరుగు పొరుగుతో బాగానే కాలక్షేపం అయిపోతోంది. అమ్మ ద్వారానే ఆ వీధిలో వాళ్ళ విషయాలు, విశేషాలు తెలుస్తూ ఉంటాయి. పక్క పెంకుటింట్లో ఉండే ఆయన పేరు పరంధామయ్య. ఆ ఇంటికి ఎప్పుడూ సాధువులను, బాబాలను రప్పించడం, ఉపన్యాసాలు ఇప్పించడం, సన్మానించడం జరుగుతూ ఉంటుంది. వేదాంతపరమైన చర్చలు, మానవ జీవితం ఎలా ఉండాలి, సత్ప్రవర్తన, జాలి, దయ, తోటి మానవుల పట్ల ఏ విధంగా మసలుకోవాలి, దైవభక్తి, పరచింతన, మోక్షం గురించి ఏం చేయాలి, ఇలాంటి విషయాలు వారి ఉపన్యాసాలలో చోటు చేసుకుంటూ ఉంటాయి. ఏదీ లేని రోజున భజనలతోనూ ఎప్పుడూ సందడిగా ఉంటుంది. అమ్మ కూడా ఖాళీ అయినప్పుడు వెళ్ళి అక్కడ కాలక్షేపం చేయడం జరుగుతోంది. పరంధామయ్య బాగా ఉపన్యసిస్తారని అమ్మ మెచ్చుకుంటోంది. ఎదురింట్లో ఉండే ముసలావిడ పేరు రమణమ్మ, బాల వితంతువు. పరంధామయ్యకి వరుసకి అక్క అవుతుంది. ఆవిడ వాటాకి వచ్చిన పొలం అమ్మేసి డబ్బు బ్యాంకులో వేసుకుని కాలక్షేపం చేస్తోంది. ఇంకా ఎవరూ లేకపోవడంతో ఆవిడ పరంధామయ్య కుటుంబంతో అనుబంధం పెనవేసుకుంది. ఆయన కుటుంబంలో ఏ అవసరం వచ్చినా సాయంగా ఉండేది. ప్రస్తుతం 70వ పడిలో ఉంది. వీళ్ళ దగ్గరగా ఉండడానికే ఎదురింట్లో అద్దెకు ఉంటుంది. సాయం తీసుకునే స్థితిలో ఉంది కానీ చేసే స్థితిలో లేకపోవడంతో పరంధామయ్య గారింట్లో ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. ఈవిడే మమకారం చంపుకోలేక వాళ్ళింటికి వస్తూ పోతూ ఉంటుంది. ఇది ప్రమీల గారి అభిప్రాయం. ఆవిడని చూస్తే జాలి వేసేది. ఆ రోజు 2వ శనివారం. తీరిగ్గా కాఫీ త్రాగుతూ పేపర్ చూస్తున్నాను. సెలవు రోజంటే అమ్మ నాకు పెళ్లి గురించి, సంబంధాల గురించి చెబుతూ ఉంటుంది. నేను ఉద్యోగం రెగ్యులర్ అవ్వని అంటాను. నేను కొత్తగా టీచర్గా సెలెక్ట్ అయిన వాడిని. ఈ 1500, 1800తో 3 మనుషులు ఎలా ఉండేది అంటూ నచ్చ చెబుతున్నాను. అయినా సెలవు రోజున ఈ విషయం మళ్ళీ మొదలు పెడుతూనే ఉంటుంది. శంకరం మాస్టారు ఊరికి వెళ్ళారు. పిన్నిగారు ఏం చేస్తున్నారు అంటూ ప్రమీల గారు కూరలు కోస్తున్న అమ్మ దగ్గర కూర్చున్నారు. ప్రమీల, ఆవిడికి ఎలా ఉందిట? అమ్మ ప్రశ్న. లేవలేదుట, పాల మనిషి చెప్పింది. ప్రమీల గారి జవాబు. ఎవరికమ్మా, ఏమైంది అడిగాను అర్థం కాక. ఆ రమణమ్మ గారికి ఆరోగ్యం బాగాలేదు. పక్కవాటా వాళ్ళు ఊరెళ్ళారు. పెద్ద వయసాయే. నిన్న సాయంత్రం నేను ప్రమీల వెళ్ళి కాచిన పాలు త్రాగించి వచ్చాం అంది అమ్మ. డాక్టర్కి చూపించలేదా ఆరాగా అడిగాను.
ఎవరున్నారా పాపం, చేసేవాళ్ళు చూసేవాళ్ళు ఎవ్వరూ లేరు. ఎవరైనా సాయం చేద్దామన్నా పెట్లో డబ్బు, ఒంటి మీద బంగారం గురించి భయపడతారు. తెగించి చేయడానికి శంకరం గారు ఊళ్ళో లేరు. రాత్రికి కానీ రారు అంటూ నిట్టూర్చింది. ఏం పర్వాలేదు అంటూ షర్టు వేసుకుని బయటికి నడిచాను డాక్టర్ గారి కోసం. డాక్టర్ గారు రావడంతోటే లాభం లేదు, ఎవరైనా ఉంటే కబురు చేయండి. పెద్ద వయసు కదా, మందులు పట్టివ్వవు. అయినా మీ తృప్తి కోసం అంటూ కొన్ని మందులు రాసి ఇచ్చారు. మందుల షాపుకు వెళ్ళేటప్పుడు పరంధామయ్య గారింటికి వెళ్ళాను. పడక కుర్చీలో పడుకొని ఏదో పుస్తకం చదువుతున్న ఆయన నన్ను ప్రశ్నార్థకంగా చూశారు. నన్ను నేను పరిచయం చేసుకుని రమణమ్మ గారి విషయం చెప్పాను. అలాగా అన్నారు అభావంగా. తరువాత మందులు తేవడం, అమ్మ చేతికి ఇవ్వడం జరిగింది. అమ్మ ప్రమీల గారు ఆ మందులు ఆవిడికి వేసి వచ్చారు. రాత్రికి శంకరం మాస్టర్ వచ్చేశారు. తెల్లవారుతుండగానే పాలమనిషి అయ్యో అయ్యో అంటూ కంగారుగా మా ఇంటికి వచ్చింది. ఆమె హడావుడికి అందరం బయటకు వచ్చాము. రమణమ్మ గారి ప్రాణాలు ఆ రాత్రే ఏ జామునో అనంతవాయువుల్లో కలిసిపోయాయి. పాలమనిషి వెళ్ళి పరంధామయ్య గారితో ఈ విషయం చెప్పింది. నేను, శంకరం మాస్టారు, బాబ్జీ, పరాంకుశం గారు, శర్మగారు, ఇంకా ఈ వీధిలో ఉంటున్న ఆడవాళ్ళు మగవాళ్ళు అందరం రమణమ్మ గారి ఇంటి ముందు చేరాం. చాలా సమయం గడిచింది. పరంధామయ్య గారు కానీ వారింట్లో వారు కానీ రావడం కనిపించలేదు. నేను మాస్టారు కలిసి పరంధామయ్య గారి ఇంటికి వెళ్ళాం. మమ్మల్ని ఎందుకు వచ్చారన్నట్లుగా చిరాగ్గా చూశారు. ఆవిడ సంగతి ఏం చేద్దాం ప్రశ్నించారు శంకరం గారు. వాళ్ళ చెల్లెలకి మరిదికి ఫోన్ చేశాను. అంతటితో ఆయన బాధ్యత తీరిపోయినట్లు, ఇక మీరు వెళ్ళవచ్చు అన్న భావం ఆయన మొహంలో కనిపించి తిరిగి వచ్చేశాం. విషయం విన్న పరాంకుశం గారు వాళ్ళ మరిది వాళ్ళు ఏనాడు ఇటు తొంగి చూడలేదు. ఇంకా చెల్లెలేమో పిల్లల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి బ్రతుకుతోంది. వాళ్ళు వచ్చినట్టే, పని పూర్తి అయినట్టే, అయినా చూద్దాం అన్నారు. పరాంకుశం గారి స్వస్థలం అదే అవ్వడం వల్ల ఆయనకి ఈ కుటుంబం విషయాలన్నీ బాగా తెలుసు. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. అయినా ఆ వీధివారి దృష్టి మాత్రం రమణమ్మ గారింటి మీదనే ఉంది. సాయంత్రం 3 దాటుతోంది. పనమ్మాయి వచ్చి గిన్నెలు తోమి వెళ్ళిపోతూ శంకరం గారిని చూస్తూ, పంతులు గారు మీరే ఏదైనా చేయండి. ఆ పరంధామయ్య గారికి చావు వార్తలంటే మహా చెడ్డ చిరాకంట. ఎవరైనా చెప్పినా విసిగేనంట. వాళ్ళ పని మనిషి ఇందాక నాతో అంది, ఎవరో రాకపోతే మున్సిపాలిటీ వాళ్లే చూసుకుంటారులే అని కూడా అన్నారంట. ఆ మాటలు విని అమ్మ ఆశ్చర్యంగా బుగ్గలు నొక్కుకుంది. అన్ని ఉపన్యాసాలు ఇస్తాడు, జాలి దయ మోక్షం అంటూ పెద్ద పెద్ద మాటలు చెబుతాడు, మరి ఆచరణ శూన్యం అంది అమ్మ. అమ్మ మాటలకు శంకరం గారు, నీతులు ఎందుకున్నాయి, ఎదుటి వాళ్ళకు చెప్పడానికే కానీ పాటించడానికి కాదు కాబోలు. మానవ ధర్మంగా తోటి మనిషి గురించి ఆలోచించమని ఆ దేవుడే దిగివచ్చి చెప్పాలి ఈయనకి. ఎల్లకాలం ఈయన ఇక్కడే ఇలాగే ఉండిపోతాడేమో మరి చిరాకు పడుతూ అన్నారు. ప్రమీల గారు కల్పించుకుంటూ, అవన్నీ ఎందుకులేండి, ఆవిడ తాలూకా వాళ్ళు వస్తారనుకున్నారేమో. ఎంతైనా ఈ విషయం వాళ్ళకు తెలియాలిగా, చెబితే వస్తారనుకుని ఉండవచ్చు కదా అన్నారు. ఆయనకి తెలీదా ఆవిడ వాళ్ళు ఎలాంటి వాళ్ళో? వస్తారో రారో అంతా నాటకం. డబ్బు ఖర్చు అవ్వకూడదు, అయినా అంతగా 2 లాభం రావాలి. ఈవిడి మీద పెట్టిన ఖర్చు వస్తుందో రాదో తెలియదు కదా, అది బాధ. అయినా ఒకసారి కలిసి వస్తాను అంటూ పరంధామయ్య గారి ఇంటికి వెళ్ళారు. 5 నిమిషాల్లో తిరిగి వచ్చి, శ్రీధర్ నాతో రండి అంటూ పరాంకుశం గారి ఇంటివైపు నడిచారు. అందరం పరాంకుశం గారి అరుగు మీద చేరాం. శంకరం గారు అందరినీ ఉద్దేశిస్తూ, రమణమ్మ గారిది దిక్కులేని చావు అయింది. పరంధామయ్య గారు మున్సిపాలిటీ వాళ్ళకి చెప్పమన్నారు. కోపాన్ని నిగ్రహించుకుందుకు కొంచెం ఆగి అందరం తలో చెయ్యి వేసి పిడికెడు బూడిద చేద్దాం అన్నారు. ఏమంటారు అన్నట్లుగా అందరి వైపు చూశారు. పరాంకుశం గారు 100 నోటు తీసి ఇస్తూ, ఇదిగో శంకరం అన్నారు. అందరం తలొక 50, 100 ఎంతో కొంత వేద్దాం అన్నారు. యువజన సంఘం వారు కూడా కలిశారు. మొత్తం అంతా లెక్కబెట్టి పరాంకుశం గారికి అందించారు శంకరం మాస్టారు. ఈ విషయం చెప్పడానికి నేను, పరాంకుశం గారు పరంధామయ్య గారి ఇంటికి వెళ్ళాం. విషయం విని 50 రూపాయలు బల్ల మీద పెట్టి పక్క గదిలోకి దారి తీశాడాయన.
ఆ డబ్బులు తీసుకోకుండానే బయటకు వచ్చేసాం. రమణమ్మ గారి మెడలో ఉన్న ఒంటిపేట బంగారు గొలుసు తీసి అందరి ఎదురుగానే పరందామయ్య గారింటికి వెళ్ళి అప్పగించి వచ్చారు శంకరం మాస్టారు. తరువాత జరగవలసిన కార్యక్రమం అంతా చాలా వేగంగా జరిగిపోయింది. శివాలయానికి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చాం అందరం. స్నానం చేసి వేడి కాఫీ త్రాగుతూ అసైన్మెంట్ పుస్తకాలు ముందర వేసుకున్నాను. ఆ ఇంటికి తాళం వేసి వెళ్ళాడురా ఆయన, చెప్పిందమ్మ. సాటి మనిషి, అందులోనూ అయిన వాళ్ళు చావు బతుకుల మధ్య ఉంటే కనీసం జాలి కూడా చూపించలేకపోయాడు. చచ్చిపోతే చూడ్డానికి కూడా రాలేదు. అందరికీ నీతులు వేదాంతాలు బోధిస్తాడు. సాధువుల్ని సన్యాసుల్ని తీసుకొచ్చి మానవ ప్రవర్తన నియమావళి చెప్పిస్తాడు. ఎందుకొచ్చిన ఉపన్యాసాలు? మానవత్వం లేని ఆ ఉపన్యాసాల వల్ల ఎవరికి ఉపయోగం? మనిషిగా మన కర్తవ్యం మనం నిర్వహించడం. మన వల్ల ఎవరికైనా చిన్న ఉపకారం జరిగి మంచి జరిగితే చాలు. మనిషిగా మన జన్మ సార్థకమే. శంకరం మాస్టర్ మాటలు నా చెవులకు వినబడుతూనే ఉన్నాయి. స్నేహితులు, సమాజంలో ఉన్న మానవతా విలువల్ని, మనిషి దృక్పథాన్ని రచయిత్రి శ్రీమతి వేదుల సత్యపద్మావతి గారు కథలో బాగా వివరించి చెప్పారు కదా. మరి నేను వినిపించిన కథలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేస్తారుగా. మరెన్నో మంచి మంచి కథలతో మిమ్మల్ని అలరిస్తానని మాటిస్తూ మీ పద్మావతి. ఇక ఉంటానండి, సెలవు మరి.